నమస్తే. మిడ్ డే డిబేట్‌కి స్వాగతం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల కలల నోటిఫికేషన్ అయిన డిఎస్సి చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తీవ్రంగా ముదిరాయి. ఇక కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెగా డిఎస్సిలో భారీగా స్కామ్లు, లీకులు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తీవ్రస్థాయిలో మండిపడినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. కేవలం 16,000 పోస్టులకే ఇన్ని అక్రమాల అని ప్రశ్నించిన జగన్ తమ హయాంలో సీఎం అయిన 50 రోజుల్లోనే ఏకంగా 1,50,000 ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి రికార్డు సృష్టించామని గుర్తుకు చేశారు. ఇక చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలతో కూడుకుందని, ప్రస్తుత నోటిఫికేషన్ను మెగా డిఎస్సి అనే అర్హతే లేదని ఆయన అన్నటువంటి ఆ మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నట్టుగా కూడా సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో మరి ఈ నేపథ్యంలో అసలు డిఎస్సి చుట్టూ జరుగుతున్న ఈ మాటల యుద్ధంలో నిజమెంత అనే అంశంపై ఈరోజు మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సాదిక్ గారు, అనలిస్ట్, కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ నేత, అలాగే బొట్ల రామరాజు గారు వైసీపీ నేత. నమస్కారం సార్ అందరికీ. సార్ మనం చూస్తూ ఉన్నాం కంచర్ల విజయభాస్కర్ గారు మెయిన్గా అయితే వైఎస్ జగన్ అయితే తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళ హయాంలో అయితే వచ్చిన 50 రోజుల్లోనే అసలు మేము డిఎస్సి పెట్టడం, నిరుద్యోగులకు సంబంధించి మేము ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మేము చేసినటువంటి ఈ పారదర్శకమైనటువంటి పాలన ఇప్పుడు లేదు అంటూ ధ్వజమెత్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇది అసలు డిఎస్ఏ కాదు అనేటువంటి ఆ మాట కూడా ఇప్పుడు పెను సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారండి? విజయభాస్కర్ గారు. రైట్. రామరాజు గారు నమస్కారం అండి. బొట్ల రామరాజు గారు. నమస్కారం అండి. రామారావు గారు. సార్ ఇప్పుడు మనం మెయిన్గా చూస్తూ ఉన్నాం వైసీపీ తరఫు నుంచి జగన్ అయితే అసలు ఎలా అంటే ధ్వజమెత్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది డిఎస్సికి సంబంధించి. డిఎస్సి కాదు ఇది, అసలు డిఎస్సి కాదు, నిరుద్యోగులకు సంబంధించి అసలు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. మా హయాంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల భర్తీయే పారదర్శకంగా చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉందంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఇక్కడ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిబద్ధతతోటి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అవన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్ లో భర్తీ చేస్తే ఏ ఒక్క ఆరోపణ గాని ఎక్కడా మిస్టేక్ రాలేదండి. అన్ని వర్గాల వారు హ్యాపీగా జాయిన్ అయ్యి పోస్టులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారులో డిఎస్సి పేరుతో చేసినటువంటి నోటిఫికేషనే అతుకుల బొంతలాగా ఉంది. వాళ్ళు చెప్పినట్లు చేయకుండా ఈ రోజు స్పోర్ట్స్ కోటా పేరుతోటి మార్కెట్ లో ఏదైతే కూరగాయల మార్కెట్ లో అంగట్లో సరుకులు అమ్మినట్లుగా కూడా ఈ యొక్క డిఎస్సి లో టీచర్ పోస్టులు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ఇప్పటికే మా దృష్టికి కూడా వచ్చాయి. అసలు ఏం సంబంధం లేనటువంటి వ్యక్తులు స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని దానికి ఏదో సంబంధించినటువంటి నాయకత్వం, కొంతమంది దీనికి దళారీలు ఏర్పడి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రమారవి ఒక్కొక్క టీచర్ పోస్ట్ ను 15 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకుంటున్నటువంటి దుస్థితి ఈ రోజు నెలకొన్నది. ఇదంతా కూడా లోపభూయిష్టమైనటువంటి విధానం. అర్హులైనటువంటి వాళ్ళకు మొండి చేయి చూపించడం, అట్లాగే డూప్లికేట్ సర్టిఫికేట్లకు తెరదీయటం, అట్లాగే జీవోని మార్చడం, 2% 3% మార్చి అనేక స్పోర్ట్స్ ను ఇందులో ఇన్క్లూడ్ చేయడం. దాంట్లో అసలు తెలియనటువంటివి, లేకపోతే ఏదో బ్రిడ్జ్ అని కొన్ని ఏదైతే కార్డ్స్, ప్లే కార్డ్స్ కి సంబంధించినటువంటి గేమ్స్ కూడా ఇన్క్లూడ్ చేసి ఎంత భ్రష్టు పట్టించారంటే ఈ రోజు అవాస్ పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క విధానాలన్నింటినీ కూడా మానుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ వెంటనే బాధ్యత వహించి, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఇప్పటికే గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాల్లో వెలువడించినటువంటి సందర్భంలో చక్కెర వ్యవస్థను తీసేయడం వల్ల చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవడానికి కారణమైనటువంటి లోకేష్ ఏ యొక్క ఎగ్జామ్ కూడా సక్రమంగా నిర్వహించట్లేదు. అట్లాగే ఈ రోజు డిఎస్సి సంబంధించినటువంటి పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియలో కూడా మెరిట్ లిస్ట్ లో కానీ, అట్లాగే ఎంపిక ప్రక్రియలో కానీ చాలా లోపాలు ఉన్నాయి. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అర్హులైనటువంటి వ్యక్తులందరూ కూడా
క్షమాపణ చెప్పాలి, తాము చేస్తున్నటువంటి ఈ యొక్క లోపాలకు బాధ్యత వహించాలి, ఈ ప్రభుత్వం కలుగు చేసుకోవాలి, వెంటనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి ఈ అక్రమాలపైన విచారణ కమిటీ వేసి నివేదిక ప్రకారం కూడా బాధ్యులైనటువంటి వాళ్ళు, లేకుంటే ఈ యొక్క ఏదైతే డూప్లికేట్ సర్టిఫికేట్లు కానీ లేకపోతే డిఎస్సిలో ఈ యొక్క అక్రమాలకు పాల్పడిన వ్యక్తులందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయకుండా నిలువరించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకుంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కూడా దీని మీద జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామండి. సార్, కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది డిఎస్సి ప్రక్రియను అయితే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో లీకులు, స్కామ్లు జరిగాయని చెప్తా ఉన్నది వైఎస్ఆర్సీపీ అంటూ చెప్తా ఉంది. ఒకవైపు ఏమో కూటమి ఏం చేస్తూ ఉంది, నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి ప్రక్రియను అయితే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కదా. మరి మీరు చెప్పేటువంటి లీకులు, స్కామ్లు జరిగాయని చెప్పడానికి మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. అసలు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి అర్హులైనటువంటి వాళ్ళకి పోస్టులు రాలేదని గగ్గోలు పెడుతూ అనేక లోపభూయిష్టమైనటువంటి విధానాలని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మీడియా ముందుకి, సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే డిఎస్సి అనేది ఒక కళ అండి, నిరుద్యోగులకు ఒక కళ. డిఎస్సి అనేది ఒక కళ, దాన్ని నెరవేర్చుకోవడానికి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం డిఎస్సి ప్రక్రియని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మరి అడ్డుకోవడానికి ప్రధాన కారణం చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ ఒకటేనండి, వీళ్ళకి స్వతహాగా ఈ యొక్క పోస్టుల్ని ఖచ్చితంగా భర్తీ చేయాలనేటువంటి ఆలోచన ఒకటి లేదు. భర్తీ చేసినా కూడా లోపభూయిష్టమైనటువంటి అక్రమ పద్ధతుల్లో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళి ఏదైతే డూప్లికేట్ సర్టిఫికేట్ తోటి పోస్టింగ్లు ఇవ్వాలనే ఆలోచన. దీంట్లో ఏదైనా సరే ఎవరైనా సరే సాక్ష్యాధారాలతోటి కోర్టును ఆశ్రయిస్తే ప్రక్రియ అంతా ఆగిపోయిందంటే అది బురద మళ్ళీ వైసీపీ మీద చల్లి ఈ యొక్క బడ్జెట్ అంతా కూడా తప్పించుకుంటారండి. ఏదైతే పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత ప్రతి నెల కూడా శాలరీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కదండి, దాన్ని తప్పించుకోవడానికి కూడా ఒక కపట నాటకం ఉందని ఇంటర్నల్ గా కూడా ఒక ఆలోచన విధానం చేశారని చెప్పేసి కూడా అర్థమవుతా ఉంది. మేధావర్గం అండి, ఇక్కడ టీచర్ ఉద్యోగానికి వచ్చేటటువంటి వ్యక్తులు చిన్న ఆషామాషి విషయాలు కాదు. వాళ్ళు భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా తయారై వచ్చారంటే వాళ్ళకి సమాజం పట్ల గాని, ఈ ప్రభుత్వ విధానాల పట్ల గాని, ఈ నాయకత్వం చేస్తున్నటువంటి పొరపాట్ల పట్ల గాని పూర్తి అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు ముందుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలని నిరసిస్తుంటే వీళ్ళకి ఎలా ఉందంటే దున్న ప్రభుత్వం మీద వర్షం కురిసినట్టు చందానుంది కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మా పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి అర్హులైనటువంటి అభ్యర్థుల పట్ల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తా ఉన్నాం, ఇంకా చేస్తాం. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క తప్పులన్నింటిని కూడా బయటికి తీసి వెలువరించి వీళ్ళని బజార్లో నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ రైట్ విజయ్ భాస్కర్ గారు, మీరు చెప్పండి, అసలు కూటమి చేస్తుంది అసలు డిఎస్సి కాదు అనేటువంటి వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది. దాంతోపాటు జగన్ అయితే కంప్లీట్గా చెప్తా ఉన్నారు, మా హయాంలో 50 రోజుల్లోనే ఒక జీవో ఇచ్చి అన్నీ కూడా 4 నెలల్లోనే 1,50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి మీ కూటమి ప్రభుత్వం పారదర్శకతను ఎందుకు నిరూపించుకోలేకపోతుందంటారు? వారంతా బురదతల్లి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్న అలవాటు అది. పోతే 1,50,000 ఉద్యోగాలు అనేది అవి ఉద్యోగాలండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు, ఎంఏలు, ఎంకామ్లు, ఎంఎస్సీలు, బీఈడీలు చేసిన వాళ్ళు, నిరుద్యోగులు ఉంటే వాళ్ళందరినీ గౌరవ వేతనం పేరుతో 5,000 రూపాయలు ఇచ్చి వాటిని ఉద్యోగాలు ఇచ్చామంటే అది సమాజం అది కాదండి. విజయభాస్కర్ గారు, సచివాలయ ఉద్యోగాల గురించి మేము చెప్తుంది, మీరు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాలంటీర్లు అయినా ఈ ఉద్యోగాలు ఇచ్చామని అన్ని కలిపి ఉద్యోగాలు కాదండి. 4 లక్షలు వాలంటీర్లు వాళ్ళకే కదా మీరు 10,000 ఇస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళు దుర్మార్గంగా మోసం చేసి ఈ ప్రభుత్వం వాలంటీర్లకు ఒక శాఖ పెట్టారు. తెలుసా మీకు? ఐడియా ఉందా? మంత్రి మద్యపాన నిషేధం చేస్తానని అబద్ధాలు చెప్పింది ఎవరు? అమరావతి రాజధాని అబద్ధాలు చెప్పింది ఎవరు? అబద్ధాలకు పేరు గెలిచిన వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వీరా మాట్లాడేది.
మీరా మాట్లాడేది ఎంతసేపు చిల్లర మల్లర ఉద్యోగాలు చెప్తారు. 5 సంవత్సరాల పాటు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. పోతే మీ వల్ల కాలేదు, మేము బీఈడి సెకండ్ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు 16,300 చిల్లర మందికి ఉద్యోగాలు ఇస్తే వాటిని ఇప్పుడు 9 నెలల తర్వాత మళ్ళా దుర్బిణి చేసి ఒట్టి నకిలీ అభ్యర్థులను పంపిస్తే పోతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ పోతే స్పోర్ట్స్ ఎండి భరణి గారు క్లియర్ కట్ గా మొత్తం పబ్లిక్ డొమైన్ లో ఉంచారు. పైగా వాళ్ళు ప్రెస్ మీట్ లో క్షుణ్ణంగా అన్ని సందేహాలను క్లియర్ చేశారు. పోతే దీనికి తోక ముడుచుకొని మళ్ళా మీ యొక్క ఈ డిబేట్స్ లో ప్రెస్ మీట్లో దుమ్మెత్తి పోస్తే జనాన్ని అయోమయానికి గురి చేస్తే కొంతమంది అభ్యర్థులన్న సానుభూతి పొందుతాం, ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పేసి ఒక అయోమయాన్ని సృష్టించడానికి మీరు బురదజల్లడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ పోతే నీకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆయన గుణగణాలు మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి కింద ఆయన 5 సంవత్సరాలు పనిచేయలేదా? భరణి గారు స్పోర్ట్స్ ఎండి గారు జగన్మోహన్ రెడ్డి రాజ్యపాలనలో 5 సంవత్సరాలు ఆయన కింద పనిచేయలేదా? వాళ్ళిద్దరు గుణగణాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? వాళ్ళు ఎలాంటి నీతి నిజాయితీ కలిగిన అధికారులు అనేది మరి వారు పబ్లిక్ ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నీట్ గా అన్ని సందేహాలకి సమాధానాలు ఇచ్చిన సందర్భం చూశారు. అదే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. పోతే హారిజంటల్ రిజర్వేషన్, పోతే వర్టికల్ రిజర్వేషన్ అని 2 రకాల రిజర్వేషన్ ఉంది. ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చింది. పైగా జగన్మోహన్ రెడ్డి టైంలో 2023 ఆగస్టు నెలలో ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. అదే నేను అనేది వాళ్ళు పడికట్టు పదాలు నినాదాలు తీసుకొని మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడటం అనేది వాళ్ళకే చెల్లు. పోతే ఈరోజు 16,347 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. స్పోర్ట్స్ కోటాలో ఏదో అవినీతి జరిగిందంట. ఆమె ఎండి గారు స్పష్టంగా చెప్పారు. భరణి గారు ఏ విధంగా ఇచ్చేసి కోన శ్రీధర్ గారు చెప్పారు. పోతే వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసిన అధికారులు. వాళ్ళ నిజాయితీ పట్ల జగన్మోహన్ రెడ్డికి ఆయన హయాంలో వాళ్ళిద్దరు విశ్వాసానికి గురి కాలేదు. పోతే మరి వాళ్ళు చెప్పినా కూడా ఇంకా అంటున్నారంటే వాళ్ళు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళు ఎవరు రాజ్యపాలనలో ఉంటే వాళ్ళ కింద పనిచేస్తారు. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ విధంగా అధికారులు ఎక్కడ కేసుల్లో ఇరుక్కోరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరికిచ్చారు, వాళ్ళ తండ్రి హయాంలో ఇరికిచ్చారు. వాళ్ళు అధికారులను బలి పెడుతుంటారు. పోతే ఇప్పుడు ఈ ఇద్దరు ఉన్నతాధికారులు చెప్పిన ప్రశ్నలు సమాధానాలు అవి నచ్చక వాళ్ళు ఈ రోజు మళ్ళా దుమ్మెత్తిపోయడం అనేది వాళ్ళకి ఉన్న అలవాటు. ఆ మేరకు వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఇంకా 28-38 మిగిలి ఉన్నాయి. మరి అమ్ముకునే వాళ్ళు అయితే మొత్తం అమ్మేసుకుంటారుగా. అవి ఎందుకు మిగులుతాయి? డబ్బు కోసం ఆశపడే వాళ్ళు అయితే అవి కూడా అమ్ముకుంటారుగా. పోతే హారిజంటల్ రిజర్వేషను పోతే వర్టికల్ రిజర్వేషన్ వ్యత్యాసం తెలియకుండా మాట్లాడడం తప్పితే, పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 2023లో జీవో ఇచ్చారు హారిజంటల్ రిజర్వేషన్ సంబంధించి. ఆయన ప్రభుత్వ హయాంలో రూపొందించిన నిబంధనల ప్రకారమే ఈ యొక్క హారిజంటల్ రిజర్వేషన్ విధానం, వర్టికల్ రిజర్వేషన్ విధానంలో ఈ బీఈడి అభ్యర్థులు పోతే టీచర్స్ ఉపాధ్యాయుల నియామకాలు ప్రభుత్వం భర్తీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో ఇంకా మిగిలి ఉన్నాయి. మరి డబ్బు కాసిపడే వాళ్ళు అయితే ఎప్పుడో వాటిని కూడా అమ్ముకుంటారుగా. వాటిని ఎందుకు మిగిలిస్తారు అనేది వాళ్ళు తెలుసుకోవాలా. పైగా ఈ టీచర్ పోస్టులు అనేది మేము ఇంతవరకు ఇప్పటికి 13 సార్లు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ టైంలో కానీ చంద్రబాబు నాయుడు టైంలో అదే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది. అసలు టీచర్ పోస్టులు భర్తీ చేయడంలో భారతదేశంలోనే రికార్డు సాధించింది తెలుగుదేశం ప్రభుత్వం, అదే విధంగా కూటమి ప్రభుత్వం. రామారావు గారి హయాంలో 9 సార్లు 4 సార్లు భర్తీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 9 సార్లు భర్తీ చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల నమ్మకాన్ని ఈ డిఎస్సి ద్వారా నమ్మకం కోల్పోతుంది, ఈ ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిలుతుందంటూ కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. మీరు ఆనంద్ గారు, మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, పోతే బాగా పారదర్శకంగా చేశారు, చాలా మంచి పేరు తెచ్చుకుంటారని వాళ్ళు ఎందుకు ప్రశంసిస్తారు కదా. అసలే ఇప్పుడు తండ్రి సేవాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి నిన్న అధికారం కోల్పోయిన 4 రోజుల్లో జంతర్ మంతర్ ఢిల్లీకి పోయి మా ప్రభుత్వాన్ని మేము 94% స్ట్రైక్ రేట్ అధికారంలోకి వస్తే 4 రోజుల్లో పోయి మా ప్రభుత్వాన్ని రద్దు చేయమంటున్నాడంటే అతను నేను అధికారం లేకపోతే బ్రతకలేను, మా తండ్రి సేవాన్ని ఆడబెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన వ్యక్తిని. అదే విధంగా మళ్ళా కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్ రేట్ తో నాకు సంబంధం లేదు, ఈ ప్రభుత్వం
ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని ధర్నా చేశారు ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర. మరి అతనికి అధికారమే పరమార్థం, అధికార దాహం అతనికి. పోతే అతనికి మీద అనేక కేసులు ఉన్నాయి. అదే విధంగా అతను దోపిడీ ఆగిపోయింది. మరి వీటన్నిటికీ అధికారం కావాలా? అతను ఈ సమాజాన్ని బాగు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినవాడు కాదు, ఆశయాలతో వచ్చినవాడు కాదు, ధనదాహంతో వచ్చినవాడు, అధికార కాంక్షతో వచ్చినవాడు రాజకీయాల్లోకి. అతను ఒక దోపిడీదారుడు. ఈ ఖజానా కొల్లగొట్టాడు, అనేక రూపాల్లో ఈ ఖజానా కొల్లగొట్టాడు. అవన్నీ ముసురుకుంటున్నాయి. త్వరలో అవన్నీ అతను తలుపు తట్టబోతున్నాయి. పోతే ఆ భయాందోళనలో ఉన్నాడు. ఈ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవాలా, బురద చల్లాలా? కాబట్టి తన సర్వశక్తులు ఉపయోగిస్తున్నాడు అనేక రూపాల్లో. పోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించాడు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కావాల్సింది అధికారం. ఆ అధికారం కోసం అతను ఏమైనా చేస్తాడు. పోతే వాళ్ళ తండ్రి అధికారంలోకి, వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు పోతే మరి చెన్నారెడ్డి గారిని దించడానికి పోతే మత కలహాలు రెచ్చగొట్టిన నింద ఉన్నటువంటి తండ్రి. అదేవిధంగా ఒకటండి, ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇదంతా ఎంతమందిని చంపించాడు అనేది పోతే వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది భవిష్యత్తులో. ఇంకా చెప్పండి. ఇప్పుడు విజయభాస్కర్ గారు మీరు చెప్తా ఉన్నారు అంతా ఓకే. ఒక వైపు నుంచి చూద్దాం, మీ వైపు నుంచి అయితే చూద్దాం. ఎందుకంటే వైసీపీ ఇలా మా మీద విమర్శలు చేస్తూ ఉంది, బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఈ యొక్క డిఎస్సి విషయంలో చూద్దాం. ఈ డిఎస్సి మీద మీ మీద దగా డిఎస్సి అని లీకులు ఇవి జరుగుతూ ఉన్నాయంటూ కూడా ఒక ముద్ర పడ్డది. మరి ఈ ముద్రను మీరు ఎలా చెరిపేసుకుంటారు? ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. పోతే మేము చేసే ప్రతి పని, మేము ఏదన్నా ప్రాజెక్ట్ తీస్తే ఒక కంపెనీ తీసుకొస్తే అది మేమేం లెటర్ రాసాము అది కావాలని చెప్పి. పోతే అర్జీలకు బిడ్డలు పుడతారా? పోతే ఆశీర్వాదాలకు బిడ్డలు పుడతారా? ఎంత కృషి చేసి వాళ్ళ చుట్టూ తిరిగి ఫాలో అప్ చేసి సాధించి తెచ్చుకున్నట్టన్నిటిని క్రెడిట్ చోరీ చేస్తారు వాళ్ళు. క్రెడిట్ చోరీ చేసే అలవాటు వాళ్ళది. పోతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. 5 ఏళ్ల పాటు నిరుద్యోగులను ఊరిచ్చారు. వాళ్ళు వయో పరిమితి దాటిపోయేటట్టు చేశారు. మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చి రాగానే ఇమీడియట్ గా ఇప్పుడు ఈ డిఎస్సి నిర్వహిస్తాము, అది మాకు ఉన్న సాంప్రదాయం అని చెప్పి చెప్పడం జరిగింది. మొదటి సంతకం డిఎస్సికి పెట్టడం జరిగింది. ఆ తర్వాత పోయిన సంవత్సరం మేము అక్టోబర్లో, పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఆగస్టు నెలాఖరికల్లా వాటిని భర్తీ చేయడం జరిగింది. అవునండి, ఇవన్నీ ఓకే ప్రాసెస్ లో ఉన్నాయి. సరే మీరు చెప్తా ఉన్నారు ప్రాసెస్ లో ఉన్నాయి, కానీ పారదర్శకంగా జరుగుతుందని చెప్పి మీరు ఈ ముద్ర ఏమిస్తా ఉన్నారు? భరోసా ఏమిస్తా ఉన్నారు నిరుద్యోగులకి? కానీ ఇప్పుడు మీకు విమర్శలు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి అర్థమైంది నాకు. కడివిడి పాలల్లో విషం పొట్టు చాలన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అధికారం అండి. వాళ్ళకి కావాల్సింది అవినీతి, దోపిడీ, అవన్నీ తండ్రి శవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి. అదే విధంగా ప్రపంచానికి తెలుసు. అతను హత్యలు చేయించాలా, పోతే అరెస్టులు చేయించాలా, అక్రమ కేసులు పెట్టాలా, పోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడాలా, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న వనుల్ని దోపిడీ చేయాలా, వాటన్నిటికీ తెరబడింది. కాబట్టి అతను అధికార కాంక్షతో దుగ్ధత ఉన్నాడు. పోతే అతను సింహాసనం కోల్పోయిన మరుక్షణం నుంచి తత్తరబెత్తరగా ఉన్నాడు. ఈ కేసులన్నీ ముసురుకుంటాయి, తాను చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి, మరి కటకటాలు తప్పవనే భయాందోళనలో అతను పూర్తిగా తన శ్రేణులను ఆదేశించాడు. అందులో భాగం ఆయన మాటలు విశ్వసిస్తే వై నాట్ 175 అంటే ఏమైందండి? వై నాట్ 175 ఏమైంది? వాళ్ళ మాటలకు విశ్వసనీయత లేదు, ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జవాబారి ప్రజలకి తెలుగుదేశం పార్టీ మొత్తం 13 సార్లు ఇప్పటికే ఉపాధ్యాయులు భర్తీ చేసింది డిఎస్సి ద్వారా, ఇతర విధానాల ద్వారా. మరి వీళ్ళు ఈయన 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఈగిపోగా చేసేవాళ్ళని చీనీడు, అనేక కేసులు 200 లక్షల పైగా కేసులు ఉద్యోగ నియామకాలు జరగకుండా చేసిన ఘన చరిత్ర అయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ కేసులన్నింటినీ దాటుకొని మేము అభ్యర్థులకు పోయిన ఆగస్టులో నియామకాలు ఇస్తే 9 మాసాల తర్వాత మళ్ళా ఇప్పుడు ఇది లేవదీశారంటే వాళ్ళ కుట్రలు, కుయక్తులు, వాళ్ళ అంతరంగం ఏ విధంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకసారి రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు మీరు చెప్పండి. ఓన్లీ ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం ప్రాకులాడేటువంటి సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది తప్ప ఇక్కడ ఏం లేదు. విషయం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కూటమి ప్రభుత్వం మీద, మేమంతా పారదర్శకంగా వెళ్తా ఉన్నాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు?
ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు తప్ప ఇక్కడ Hmm. ఎక్కడ వాస్తవం లేదండి. ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ ఉన్నాయండి? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి ఇంకా నుంచే 3 సంవత్సరాల ప్రారంభిస్తే తర్వాత కదా. జరిగే ఎన్నికల కోసము వీళ్ళు ఇప్పుడే మాట్లాడుతా ఉంటే వీళ్ళకి ఆ భయం పట్టుకుంది. ఎన్నికలు వస్తే మనం ఫెయిల్ అయ్యాము, సూపర్ మీకు సిక్స్ లో భయం ఫెయిల్ అయ్యాము, పట్టుకుంది, మీకు భయం అవినీతిలో పట్టుకుంది. గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కారండి వీళ్ళు. ఎందుకంటే పీడిఎస్ రైస్ కాడ నుంచి ఇసుక దోపిడీ దగ్గర నుంచి బిల్డ్ షాపుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతిమయమైపోయింది. ఓపెన్ కౌంటర్స్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, 38 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు కూరుకుపోయారని. ఇదే విధానం చూస్తా ఉంటే అసలు రాజ్యాధికారం కోసం లేకపోతే అధికార దాహం ఎవరికి ఉందంటే చంద్రబాబు గారికి ఉంది. అందుకే తన సొంత మామనే ఎన్నో మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు ఎన్టీ రామారావు ఫోటో లేకుండా రాజకీయాలు చేయలేరు. వీళ్ళు సింగిల్ గా పోటీ చేయలేరు. మా పార్టీ విషయాలు మా పార్టీ ఎన్టీ రామారావు ఫోటోతో నీకేం పని? ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది. మీరు మాట్లాడేది మీ విషయాలు మాట్లాడు, మా విషయాలు ఎందుకు? ఎన్టీ రామారావు గారి ఫోటోతో నీకేం పని? మాట్లాడుతున్నారు. మా ఎన్టీ రామారావు గారి ఫోటోతో నీకేం పని? నైతిక అర్హత మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు మీరు? దుర్మార్గం ఎందుకు మాట్లాడతారు? మీ పార్టీ ఏంటయ్యా? 2 ఎకరాల వరకు 2 లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి? 2 ఎకరాల ఆసామికి 2 లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి చెప్పండి. ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు కనీస మద్దతు ధర లేదు. మన సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ అవుతుందండి. ఒకసారి డిఎస్సి విషయంలో మనం టాపిక్ వచ్చేసి డిఎస్సి విషయం కాబట్టి డిఎస్సి విషయంలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ డిఎస్సి దగా డిఎస్సి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ మెగా డిఎస్సి పేరుతోటి ఎప్పుడు ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి నెలలోనే ఈ యొక్క ప్రకటన చేస్తామని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ మభ్యపెట్టి ఇక్కడ తీసుకొచ్చి దీన్ని అనేక ఆటంకాలు, అక్రమాలు, అవినీతికి ఆస్కారం ఇచ్చేటువంటి విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియను ప్రజలు తీవ్రంగా గర్విస్తున్నారు. వీళ్ళకి మహా ఉద్దేశిన సిగ్గు రావట్లేదు. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు దున్నపోత మీద వర్షం కురిసిన చందాలన్నారు తప్ప ఏదైతే ప్రజలు మోసగించాలనేటువంటి అంశం, ఏదైతే ఈ ఉద్యోగాలన్నీ అమ్ముకొని అవినీతి అక్రమాలతోటి డబ్బులు వెనకేసుకోవాలనేటువంటి వీళ్ళకు అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగ నియామకాలు ఇవ్వాలనే ఆలోచన పరిస్థితిలో లేదు. ఈ నియామక ప్రక్రియలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోమనంటే దాన్ని ఇప్పటికి కూడా నిలువరించుకోకుండా దాన్ని ఇప్పుడు కూడా సరి చేసుకోకుండా విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు, ఎందుకంటే మన వర్షన్ ప్రజలకు వెళ్ళాలి. డిఎస్సి మీద ఉన్నటువంటి అపోహలు లేదు. ఇప్పటికే నిరుద్యోగ వృత్తి తోటి మోసం చేశారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఎందుకు మోసం చేశారు? రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు, రామారావు గారు, నా వాయిస్ వినిపిస్తున్నా మీకు? ఒక్క నిమిషం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. మళ్ళా ప్రైవేట్ కంపెనీల్లో ఇప్పటికే సుమారు 200 లక్షల పైన 3 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చున్నాం. ఇప్పటికే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇంకా 16-17 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకున్నాం. ఆ దిశలో కృషి జరుగుతా ఉంది. మీరు కూడా మాకు శుద్ధులు చెప్పే పరిస్థితి? అదొక పార్టీ, అదొక ప్రభుత్వం. సరే, వైఎస్ఆర్సీపీ గురించి పక్కన పెడదామండి. ఒక్క నిమిషం పక్కన పెడదాం. వైఎస్ఆర్సీపీ గురించి నిరుద్యోగులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఏ విధంగా డిఎస్కి సంబంధించి రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయి కంపెనీలన్నీ, పెద్ద పెద్ద కంపెనీలన్నీ. వాళ్ళ దగ్గర హామీలు తీసుకున్నాం. వాళ్ళ కంపెనీల్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేటట్టు. అలా యువన పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్తున్నాం. పోతే నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఈ కంపెనీల్లో కానీ ఖాళీలు అయ్యే ప్రభుత్వ నోటిఫికేషన్స్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయనప్పుడు మాత్రమే, భర్తీ చేయలేనప్పుడు మాత్రమే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి అని చెప్పి ముందుగానే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నటువంటి దాన్ని అవును, అసలు నిరుద్యోగ వృత్తి ప్రవేశపెట్టిందే మేము. జగన్మోహన్ రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగ వృత్తి ప్రవేశపెట్టింది ఆయన. నిరుద్యోగ వృత్తి ఇచ్చాము మేము. జగన్మోహన్ రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు. సూపర్ 6 మొత్తం కూడా సూపర్ హిట్ అని ప్రచారం చేసుకున్నారే. ఆ విధంగా నిరుద్యోగ వృత్తి మేము నిరుద్యోగులకి ఎప్పుడు ఇస్తామన్నా నిరుద్యోగ వృత్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలు విజయభాస్కర్ గారు ఇవి భర్తీ చేయలేనప్పుడు ఇస్తాం. విజయభాస్కర్ గారు మీకు ఒక ప్రశ్న అండి. మీరు మా అర్థమవుతుంది. విజయభాస్కర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కంపెనీలను తీసుకొచ్చే ప్లాన్ చేస్తా ఉన్నాం, భర్తీ చేసే ప్లాన్ చేస్తా ఉన్నాం, లేకపోతే నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా చేసే ప్లాన్ చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. అది ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఓకే అనమాట. కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఎప్పుడు అంటారు? ఇంకెన్ని రోజులు పట్టొచ్చు? అంటే ఇప్పుడు ఎన్ని రోజుల విత్తనం నాటిన రోజే మొక్క
మొక్కయి మౌనయి పుష్పించి కాయలు కాస్తుందా? పోతే మేము చెప్పింది ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విభజించిన తర్వాత అమరావతి రాజధానిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిరుద్యోగ వృత్తి కల్పించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగులకు వృత్తి ఇచ్చాడు. పోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో అది ఆగిపోయింది నిరుద్యోగ వృత్తి. తర్వాత మేమేం చెప్పాం మళ్ళీ మేనిఫెస్టోలో, పోతే ఈసారి మేము ప్రభుత్వ ఖాళీలతో పాటు ప్రభుత్వ ఖాళీలు తక్కువ ఉంటాయి, పోతే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి, మేము ప్రైవేట్ కంపెనీల్లో ఇతోధికంగా తీసుకొస్తాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో భయపడి పారిపోయిన కంపెనీలన్నింటినీ రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాం, అలాగే నూతన కంపెనీలు కూడా తీసుకొస్తాం, వాటన్నిటిలో భర్తీ చేస్తాం మిమ్మల్ని. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ అయినప్పుడు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తాం. అలా భర్తీ చేయలేని రోజు మీకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మా మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ మేరకు ఇప్పటిగా 3 లక్షల చిల్లర ఉద్యోగాలు అటు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా మేము 20 లక్షల ఉద్యోగాల్లో ఇంకా 16 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వాలా, పోతే ఇంకా అంతకు మించే ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ దిశలో పౌరులు కదపడం జరుగుతుంది. ఇప్పటికే అనేక కంపెనీలు శంకుస్థాపనలు అయిపోయాయి, నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఇవన్నీ మొత్తం ఈ 2-3 సంవత్సరాల్లో పారిశ్రామిక విప్లవంతో పోతే నిరుద్యోగులకి ఆ పరిశ్రమల్లో ఇతోధికంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వాళ్ళంతా వాటిల్లో రిక్రూట్ అవుతారు. అదే విధంగా ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వంలో వచ్చే ఖాళీలలో కూడా ఆ నోటిఫికేషన్ల ద్వారా వాళ్ళని ఉద్యోగస్తులుగా మార్చడం జరుగుతుంది. అందువల్ల మేమేమి హామీలు విస్మరించేవాళ్ళం కాదు. ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటి బోడు మల్లయ్య అనే రకాలం కాదు. అమరావతి నా రాజధాని, నేను అక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి కొన్నాళ్ళు దొనకొండ అంటాడు, కొన్నాళ్ళు నాగార్జున యూనివర్సిటీ అంటాడు, కొంతకాలం గుంటూరు విజయవాడ మధ్య అంటాడు, కొంతకాలం అమరావతి నా రాజధాని అని అక్కడే ఇల్లు కట్టుకున్నానంటాడు, మళ్ళీ 3 ముక్కలాట అంటాడు. ఆయన ఎప్పుడు ఏ నినాదం తీసుకుంటే వాడికి డబ్బా కొట్టడం. పోతే మా నాయకుడు మూర్ఖుడు, నీ పాలనలో ఘోరంగా పరాజయం చెందాము, మరి ఇప్పటికప్పుడు కుంభకర్ణుడిలాగా నిద్రలేసి ఒక నినాదం తీసుకుంటే నీకు మధ్య స్థిమితం లేదని అనుకోవాలా, నీకు మానసిక పరిస్థితి బాగలేదనుకోవాలా, పోతే నీ కింద మేము పని చేయలేము నీ నాయకత్వంలో అని చెప్పేసి ప్రశ్నించాల్సిన తరుణంలో ఆయన ఏ నినాదం తీసుకుంటే ఆ నినాదానికి చేయకొట్టడం తప్పితే వీళ్ళు చేసే పని ఏంటి? అసలుకి మావి గన్నైంది ఏంది? ఒకసారి రామారావు గారితో మాట్లాడదాం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం రామారావు గారితో మాట్లాడదాం. ఒక మధ్య స్థిమితం లేని వ్యక్తి చెప్పినట్టు చేయడానిక? పోతే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చరిత్ర ఆయన మానసిక పరిస్థితి సరిగా లేక అలాంటి వ్యక్తి చెప్పినట్టుగా మేము నడవాలనా? ఒకసారి విజయభాస్కర్ గారు మీరు చెప్పినటువంటి వాటికి క్లియర్గా మనం రామారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు మీరు చెప్పండి, అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, అంత క్లియర్గా ఏంటి మేము పారదర్శకంగా ముందుకెళ్తా ఉన్నాం, ఇంకా రాబోయేది కూడా నిరుద్యోగులను ఉద్యోగార్థులుగా చేసేటువంటి ప్రణాళికలతోటి ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే కదా వచ్చింది, గాడిన పెడతా ఉన్నాం, గాడిన పడ్డాయి కూడా కొన్ని, రానున్న రోజుల్లో అవి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది అంటూ చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు మీ ఒక ఏమంటారు అంశం అండి, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క అంశంలో కూడా ట్రాన్స్పరెంట్ మెథడ్ లో పనిచేయట్లేదు. ఎందుకంటే పెన్షన్లు ఏ ఒక్క కొత్త వ్యక్తికి పెన్షన్ ఈ రోజుకి ఇవ్వలేదు. అట్లా గృహ నిర్మాణం కానీ ఇంటి స్థలాలు కానీ ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాను పోలేదు. వీళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు డాంబికాలు ఎలా ఉంటాయంటే అన్ని చేసేసాం అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినవన్నీ కూడా చేసేమని చెప్పుకుంటా గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఏ కార్యక్రమం చేయలేదు. వీళ్ళు స్వయం సమృద్ధి రాజధాని అని చెప్పి రాజధాని అంశంలో మోసం చేశారు. నిరుద్యోగులకి పుచ్చు టోపీ పెట్టారు, వాళ్ళకి చెవులో పూలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వచ్చినటువంటి పిరికి పందలండి వీళ్ళు. విజయభాస్కర్ గారు అది మా మీద మాట్లాడుతున్నాడు కానీ మతి స్థిమితం లేదు చంద్రబాబు నాయుడు గారికి. అసలు ఏం మాట్లాడాడు? బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అన్నాడు. మోసం గ్యారంటీ అది దగాడిఎస్ అయిపోయింది. P4 ఎందుకు తీసుకొచ్చాడండి? P4 అని చెప్పాడు. P4 కింద ఎవరికి ఏం చేశారు చెప్పమనండి. అంటే సూపర్ 6 హామీలు నెరవేర్చాక రైతు భరోసా అన్నదాత
ఈ రోజు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. మౌనంగా మారి విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒకసారి మాట్లాడినవ్వండి రామారావు గారు. ప్రయత్నం చేస్తా ఉంటున్నాం. ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలతోటి ఈ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచిందని చెప్పేసి మేము గత 4 వారం రోజులుగా కూడా ఈ యొక్క వెన్నుపోటుకు 2 ఏళ్ళు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు వీళ్ళనేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. రేపు కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం తోటి మీ యొక్క రోడ్ల మీద రాసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలు వివేకం విజయభాస్కర్ గారు మీరు మోసం చేయాలంటే రామారావు గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, ఎందుకంటే వర్షన్ క్లియర్ గా వినబడాలి కదా జనాలకి. ప్రజల్ని ప్రతిరోజు మోసం చేసేటటువంటి సంస్కృతి వీళ్ళు శ్రీకారం చుట్టారు. మీడియా ద్వారా అబద్ధాలు చెప్తారు. వీళ్ళు ప్రసంగాల్లో పూర్తి అబద్ధాలు మాట్లాడేటువంటి విధానానికి వచ్చారు. హిప్నాటిజం సిస్టమ్ వచ్చారు. అదొక ప్రక్రియ. రామారావు గారు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. నేను విజయభాస్కర్ గారు రామారావు గారు ఒక్క నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే రామారావు గారిని ఇక ప్రభుత్వంపై కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి ఈ లీక్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంది అంటూ కూడా కూటమి చెప్తా ఉంది. ఓకే, అది పక్కన పెడదాం. సో ఈ యొక్క దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మీరు పోరాడే ఉద్దేశం చేస్తూ ఉన్నారా, లేకపోతే రాజకీయ విమర్శలు చేయడానికి, అంటే రాజకీయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రాబోయే పరిస్థితిని మొత్తం అధిగమించి మా వైపే తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క విమర్శలను తట్టుకొని మీరు ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉన్నట్టారు? ఒకటంటే రాజకీయ విమర్శలు అంటే ఎమ్మెల్యేల అవినీతి మీద మాట్లాడతాం, ఎంపీల అబద్ధాల మీద మాట్లాడతాం. ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, పాలనా వైఫల్యాల మీద మాట్లాడితే అది రాజకీయం మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. మేము ప్రజల తరఫున మాట్లాడాం. అసలు ఒక ఉద్యోగ నియామకాలలో చేస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని అర్హులైనటువంటి అభ్యర్థులు, డిఎస్సి రాసినటువంటి అభ్యర్థుల తరఫున ఏదైతే మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి లోపాల పట్ల, ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ నియామకాలు, ఏదైతే స్పోర్ట్స్ కోటా పేరుతో చేస్తున్నటువంటి నియమ నిబంధనల ఉల్లంఘనలను మేము క్వశ్చన్ చేస్తుంటే అది రాజకీయం అంటే ఎట్లండి? వీళ్ళు అనుకున్నట్లు మేము ఉండాలనుకుంటే ఎట్లా కుదురుతుంది? మేము ప్రజల పక్షాన, న్యాయం పక్షాన, ధర్మం పక్షాన, నీతి పక్షాన మాట్లాడుతుంటే ఇవి అవినీతి అక్రమార్కులకు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి నిద్ర పట్టట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గుండెల్లో అంటే రామారావు గారు మీకు కూడా అవకాశం ఉండే కదండి 5 సంవత్సరాల్లో. రామారావు గారు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు మీరు చెప్పండి, మీ హయాంలో 5 సంవత్సరాలు మీకు ఉంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుడు కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తారు కదా మీకు, మీ పాలనలో డిఎస్సి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ కూడా వెయిట్ చేశారు. మరి అప్పుడు ఇవ్వనటువంటి నోటిఫికేషన్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుంటే తప్పుపట్టడం ఎందుకు అంటున్నారు జనాలు? ఒకటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అన్ని విషయాల్లో కూడా హైకోర్టుకి వెళ్ళి, సుప్రీం కోర్టుకి వెళ్ళి చాలా నియామకాల ఉద్యోగ ప్రకటనల అంశంలో అడ్డంకులకు పూనుకున్న మాట వాస్తవం. ఎందుకంటే పంచాయతీ రాజులో రిజర్వేషన్ల కాడి నుంచి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశం కాడి నుంచి వాళ్ళు చెప్పేది ఒకటి, న్యాయ వ్యవస్థ వీళ్ళు 5 సంవత్సరాల్లో 2014-19 మధ్య ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 34,108 మాత్రమేనండి. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కరోనాను ఎదుర్కొని కూడా 4,93,000 ఉద్యోగాలు కల్పిస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి దుర్విధానం ఎల్ల ఉంది. 2,13,662 మందిని పర్మనెంట్ గా ఉద్యోగులు నియమించినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది వీళ్ళకి కళ్ళు కనిపించవు. నేనేమంటున్నానంటే వీళ్ళకి కేవలం అబద్ధాలు మాట్లాడటం, ప్రజలను మభ్యపెట్టడం, మోసం చేయటం, ఇది తప్ప మరొక సిద్ధాంతం లేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ గాని, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కాదది, తెలుగు పార్టీ, డూప్లికేట్ నాయకులు వీళ్ళంతా కూడా అబద్ధ ప్రచారం చేస్తుంటారు. వీళ్ళంతా కూడా మోసపూరితమైన విధానం చేస్తుంటారు. వీళ్ళంతా అవినీతి అక్రమాలకు పూనుకుంటారు, దురాఘాతాలకు, దుర్మార్గాలకు పూనుకుంటారు. ఈ రోజు రౌడీ చరిత్ర ఉండేది మీకు, రౌడీలకు పేరు ఉండేది మీ పార్టీకి, విజ్ఞతలు చేసేది మీరని, నరహంతకులు మీరని, దోపిడీదారులు మీరని, లోకం కోడైపోతుంటే మొగుడు కొట్టి మొగసానికి ఎక్కినట్టు మాట్లాడతావు.
అట్టగాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. వీళ్ళ యొక్క అరాచకాలకి, ఆ దురాగతాలకి ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఢిల్లీ తీవ్ర వ్యతిరేకత శాపనార్థాల వచ్చింది. గుట్లు తెగవు. ముఖ్యంగా ఢిల్లీ శాపనార్థాల DSC గుట్లు అంశంలో తెగవు. వీళ్ళు చేసినటువంటి పోతే మీ పొరపాట్లు వైనాట్ వీళ్ళ 175 మెడకు ఉరితాడుగా మద్యపాన నిషేధం చుట్టుకునేటువంటి ఏమైంది పరిస్థితి మీది? మద్యం తయారైంది. కుంభకోణాలు. ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ఉద్యోగాల అంశంలో చేసినటువంటి అక్రమాలు కోకొల్లలుగా మిగిలాయి. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. 5 సంవత్సరాల ఖచ్చితంగా పాటు వీటన్నిటి మీద కూడా నిరుద్యోగులని భర్తీ వైఎస్ఆర్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ఏదైతే తర్వాత మేము చేసినటువంటి అధికారంలోకి వచ్చి భర్తీ చేస్తే దుర్మార్గానికి వాటిని వ్యతిరేకంగా అడుగడుగున ఈ యొక్క అడ్డుకోవడానికి ఉద్యోగాలకు 240 పైగా నిలబడి కేసులు వేసింది ఖచ్చితంగా కాకుండా న్యాయం చేసే మళ్ళా వరకు అభ్యర్థుల పోరాటాలు నియామకం జరిగిన చేస్తున్న 9 మాసాల తర్వాత హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఈ రగడ ప్రారంభించారు. రైట్. విజయభాస్కర్ గారు, రామారావు గారు, ఎందుకంటే మనం మాట్లాడేది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే జనాలకు కూడా మన వర్షన్ కాదు, అర్థమవుతుంది. ఇందాక అక్కడ ఫస్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా జనాలకు ప్రారంభికంగానే అర్థమవుతుంది. ఆయన మొదలు పెట్టాడులే, అందుకని నేను కంటిన్యూ చేశాను. రైట్. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. ప్రధానంగా అయితే కూటమి ప్రభుత్వం చేసేదంతా స్కామ్లో చేస్తూ ఉంది, దగా చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ వారికి వారే డెవలప్ అయ్యేటువంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. వారికే ఈ యొక్క డిఎస్సికి సంబంధించి కానీ లేకపోతే ఫర్దర్గా ఏం చేసినా కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే బెనిఫిట్ కలిగే విధంగా చేస్తూ ఉంది అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం మీరేం చెప్తారు? ఇప్పుడు మాది ఆసియాలో ఉన్నటువంటి కూటమి, అనేక ఆసియాలతో కూటమిగా ఏర్పడటం, జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలని, అవినీతి ప్రభుత్వాన్ని కొలదోయాలని, ఆ అరాజక ప్రభుత్వాన్ని గద్దె దించాలని, పోతే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, రాజధాని లేకుండా చేసినటువంటి గనుల్ని పక్కన పెట్టాలని, పోతే అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇంచు కూడా ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆ వైకాపా ప్రభుత్వాన్ని నిలువు నీడ లేకుండా చేయాలని, రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవం ద్వారా నిరుద్యోగ సమస్యను పూర్తి చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖాళీలతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏర్పడినటువంటి ఆశయాలతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా ప్రభుత్వంగా ప్రజా సమస్యలు, ప్రజా ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మా పరిపాలన సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఒక ఈగలు దోమల కంటే హీనంగా చూపుతాడు. పోతే ఆయనంతా చిల్లర రాజకీయం, మా మొదటి నుంచి ఘరానా రాజకీయం, దౌర్జన్య రాజకీయం, దోపిడీల రాజకీయం, అవినీతి మరకలు ఉన్నటువంటి చరిత్ర, పోతే అనేక కుంభకోణాల్లో పాల్గొన్న చరిత్ర, చిన్న వయసు నుంచి అతను ఒక నేర చరిత్ర కలిగిన మనిషిగా, పోతే ప్రజలు ఒక్కసారి అంటే మోసపోయి అధికారం ఇస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు 25-30 సంవత్సరాల భవిష్యత్తుని వెనక్కి నెడితే ఈ 2 సంవత్సరాల్లో ఒకవైపు వాటిని గాడి పెడుతూ, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలతో, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ విధంగా విరాజిల్లుతుంటే కూటమి పాలన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ అసూయ ద్వేషాలతో శాశ్వతంగా అధికారానికి దూరం అవుతాం. కేసులన్నీ అటు కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ యూపీఐ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు పెట్టిన 18 కేసులు, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు యాక్టివేట్ అవుతున్నాయి. మరలా మా రాష్ట్ర ప్రభుత్వ హయాంలో మరి మేము జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో, ఆయన అనుచితకరణం చేసిన అరాజకాలు, అవినీతి మీద కూడా చర్యలు తీసుకుంటాం అన్న నేపథ్యంలో, వాటన్నిటి మీద విచారణ జరిపిస్తున్న నేపథ్యంలో, ఇవన్నీ కేసులన్నీ ముసులుకుంటున్న నేపథ్యంలో పోతే బెంబేలు ఎత్తిపోతూ ఇక దుష్ప్రచార కార్యక్రమం, బురద తల్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాళ్ళంతా సోషల్ మీడియాని యాక్టివేట్ చేసుకుంటూ నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అంటే వాక్ స్వాతంత్రాన్ని, రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్రాన్ని, సభా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి ఈ వీళ్ళందరి మీద పోతే వీళ్ళందరూ దుశ్చర్యల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరో ప్రక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారో లేదా అనేది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రుజువవుతుంది. వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో మమ్మల్ని సరే సార్, మీరు ఇచ్చినటువంటి హామీలలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ 2 సంవత్సరాలలో విడుదల చేశారా? దాంతోపాటు ఈ 2 ఏళ్లలో వాస్తవంగా రైట్ ఒక మనం చూద్దాం. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సార్ మీరు చెప్పండి విజయభాస్కర్ గారు, నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఈ 2 ఏళ్లలో వాస్తవంగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు? అలాగే నోటిఫికేషన్ల విషయమే కానీ పరీక్షల విషయంలో ఇంత జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటారు? మ్యూట్ తీసి మాట్లాడండి విజయభాస్కర్ గారు.
హలో, చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీరు మరలా ఒకసారి చెప్పండి. రైట్, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఓకే, అవును. 2 ఏళ్లలో వాస్తవంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, అలాగే నోటిఫికేషన్ల విషయమే కావచ్చు, ఇటు పరీక్షల విషయమే కావచ్చు, ఇంత ఆలస్యం, ఇంత జాప్యం కావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఎవరిది జాప్యం అండి? భలేవాళ్ళు మీరు ఏం ప్రశ్నలు అడుగుతున్నారు? 2 సంవత్సరాల కాలంలో ఎన్ని ఫిలప్ చేశాం? క్లారిటీ కోసం అడుగుతా ఉన్నాం. డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాల్లో భర్తీ చేసామా? అదే విధంగా పోతే ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేసామా? కానిస్టేబుల్స్ భర్తీ చేసామా? పోతే అదే విధంగా పోలీస్ శాఖలో ఇతర ఉద్యోగాలు భర్తీ చేసామా? ఎక్సైజ్ శాఖలో భర్తీ చేసామా? పోతే అదే విధంగా ఇప్పుడు సర్వీస్ కమిషన్ ద్వారా కొన్ని పాత రోజుల్లో ఆగిపోయినాయన్ని మరలా భర్తీ చేసామా? ఇంకా ఇప్పుడు కొన్ని కొత్తగా నోటిఫికేషన్స్ అనేక శాఖల్లో ఇవ్వడం జరిగింది. అనేక కార్పొరేషన్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కానీ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లు వరుసగా పరంపరగా వస్తా ఉన్నాయి. అవన్నీ భర్తీ కంటిన్యూస్ గా మేము చెప్పాం. మాది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం. పోతే అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో. పోతే ఇప్పుడు భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. ఆర్సిలార్ మెటల్ రాబోతుంది, అదే విధంగా గూగుల్ రాబోతుంది, అదే విధంగా మళ్ళా కడపలో స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి వాళ్ళు ఊరిచ్చి స్టీల్ ప్లాంట్ పెట్టలేకపోతే శంకుస్థాపన చేయబోతున్నాం. ఈ భారీ పరిశ్రమలు ఇవన్నీ కడప స్టీల్ ప్లాంట్ అయినా కానీ, ఆర్సిలర్ మెటల్ కానీ, పోతే గూగుల్ కానీ, లేకపోతే ఇంకా అనేక కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీలు, అదే విధంగా పోతే ఇప్పుడు రక్షణ పరికరాలకు సంబంధించిన కంపెనీలు, అదే విధంగా రాకెట్ తయారీకి సంబంధించిన అసెంబ్లింగ్ కి సంబంధించిన కంపెనీలు, అదే విధంగా ఇవన్నీ రకరకాల కంపెనీలతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ విరాజిల్లబోతుంది. ఇదంతా ఒక వర్షన్ బాగానే ఉందండి. వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి క్వశ్చన్లకు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు అంటున్నా? ఎవరు ఇవ్వట్లేదు క్లారిటీ? నేనే ఇస్తున్నాను కదా క్లారిటీ. నేనే ఇస్తున్నాను కదా. చెప్పండి రామారావు గారు. నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇచ్చారు? అలా కాదు, ఒడ్డును కూర్చొని రాళ్ళు వేయడం తప్పితే వాళ్ళకి ఏం తెలుసండి? రాజధాని అని చెప్పి ప్రజలు ముంచారండి. పోతే మద్యపాన నిషేధం అని ముంచారండి. మళ్ళీ చీపు లెక్కన పెట్టి అనేక మంది మరణాలకు, వేల మంది మరణాలకు కారణభూతులేరండి. ఆ చీపు లెక్కన పేరుతో మద్యం తాగిచ్చి పోతే ఎంతో మంది హాస్పిటల్ పోలే లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారండి. పోతే వాళ్ళు అసలు వాళ్ళు ఏరు దాటిన తర్వాత బొడి మల్లయ్య అనే రకాలండి వాళ్ళు. పోతే వాళ్ళు ఒక్క మాట అబద్ధం నిజం చెప్పరు. వాళ్ళ నోటికి వచ్చేదే అబద్ధాలు. వాళ్ళు ఇతరుల మీద ఇవ్వాలని ప్రయత్నిస్తారు. ప్రజలు విజ్ఞులు, వారికి అన్ని తెలిసే వాళ్ళు పనికిరాదు. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, నువ్వు ప్రతిపక్షానికి పనికిరావా, నీ పార్టీ క్లోజ్ చేసుకోమని చెప్పి పెట్టింది, పక్కన పెట్టింది. అందుకు వాళ్ళ అంతరార్థం గ్రహించలేక ఏదేదో వాళ్ళ పరివర్తన లేదు, జ్ఞానోదయం లేదు. అసలు ప్రజలు ఎందుకు పక్కన పెట్టారు, మనల్ని మనం ఏమేమి చెప్పాము, అసలు వాటి జవాబు చెప్పరండి. పశ్చాత్తాప హృదయం లేదు వాళ్ళలో. ఎంతసేపటి పోతే అధికులం అనుకుంటారు, పోతే సుపీరియర్ నేచర్ తో మాట్లాడతారు. పోతే ప్రజలు ప్రజాస్వామ్యం, మరి ప్రజలు ప్రభువులు అంతిమంగా, మరి వాళ్ళకి మనం జవాబుదారి. అంతిమంగా ప్రజలు అన్ని గమనిస్తుంటారు. కాబట్టి మనం ఎందుకు వాడు పక్కన పెట్టాల్సి వచ్చింది? మనలో ఉన్న తప్పులు ఏంటి? సమీక్షించుకున్నారా? వాళ్ళు సమీక్షించుకోరు. వాళ్ళు ఒట్టి బోటకం నినాదాలు ఇచ్చి ప్రజల చేత ఓటేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పుణ్యకాలం అంతా వాళ్ళ కేసుల మాఫీ కోసం, దోపిడీల కోసం కేటాయించారని ప్రజల్లో స్పష్టమైన అభిప్రాయం వచ్చే కదా వాళ్ళని పక్కన పెట్టింది. రైట్, రామారావు గారు మీరు వింటా ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు, వింటా ఉన్నారు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ని కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు, ఇన్ని నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం అమరావతి ఏపీ సైడ్ చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు డిఎస్సి నిర్వహించి పారదర్శకంగా ఈ యొక్క పనులు సాగిస్తూ ఉంటే వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది, రాజకీయ కక్ష సాధింపు చర్యలు దిగుతూ ఉంది అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఒక అంశం అండి, ఈ నిరుద్యోగ భృతి ఉద్యోగాల పేరుతోటి చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికలకు ముందు కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఉద్యోగులను, నిరుద్యోగాలను మోసం చేస్తున్నటువంటి ప్రక్రియ ఉందండి. ఉదాహరణకు 1996లో ఎంపీ ఎన్నికలు, ఈయన మొట్టమొదటి వెనుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 1995న నిరుద్యోగులు ఉద్యోగ వృత్తి ఇస్తాము, 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 100 రూపాయలు చొప్పులు ఇస్తామని హామీ ఇచ్చి ఆ ఎన్నికల్లో లబ్ధి పొంది తర్వాత మొహం చాటేశారండి.
అట్లాగే 2009 ఎన్నికల్లో కూడా ఇదే మాదిరిగా నిరుద్యోగ వృత్తిస్తాం నిన్న మీరు బాధ్యులు అయ్యారు. నిన్న మీ మద్యపాన నిషేధం ఏమైంది? చీప్ లిక్కర్ ఏమైంది? రాజధాని ఏమైంది? జవాబు చెప్పు. రైతులకండి రుణమాఫీ జవాబు చెప్పకుండా ఏదేదో పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పేసి, లేదు 1,50,000 చేస్తాము, అదే 5 విడతలు చేస్తామని చెప్పేసి 3 విడతలు అరాకొర ఇచ్చి 2 విడతలు అసలు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా మాఫీ చేయకుండా ప్రభుత్వం ఈ యొక్క చంద్రబాబు నాయుడు నిజమే అన్ని వంట గ్యాస్ కనిపెట్టింది కూడా చంద్రబాబు అంట. వంట గ్యాస్ కూడా నేనే కనిపెట్టాను అంటున్నాడు. రైట్ గా దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి టాపిక్ డిఎస్సికి సంబంధించండి. ఎందుకంటే నిరుద్యోగుల్లో ఒక క్వశ్చన్ మీరే ఇవాళ మనుషులు కనమంటుంది రామారావు గారు విజన్ 2020 అన్నాడు. విజన్ 2020 అంటే ఏంది, 2047 అంటే ఏంది? ఈ రోజు ఏమంటాడో తెలియదు. విజన్ 3000 అంటాడేమోనని భయం పడుతుంది. ఇతను చంద్రబాబు నాయుడు వ్యక్తి రాక్షస మనస్తత్వం అండి. ఏ ఒక్కరు మంచిగా ఉంటే విధానం ఉంది. ప్రజలందరూ కూడా జలగల్లాగా పన్నులు వేసి వీళ్ళ మీద చాలా వరకు ఇబ్బంది పెట్టినటువంటి సంస్కృతి చంద్రబాబు హయాంలో జరిగింది. ప్రతిసారి ప్రపంచ బ్యాంకు పేరుతోటి ఈయన సంక్షేమ పథకాలకి సున్నం పెట్టినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎన్ని పథకాలు ప్రజలకు అందేవి అని ఆలోచిస్తా ఉంది. ప్రతి నెల ప్రతి పథకానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ ను నేరుగా డీబీటీ పద్ధతిలో 2,72,000 కోట్ల రూపాయలు మా నాయకుడు పంపిణీ చేస్తే అదే బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ డబ్బులు వీళ్ళు మొత్తం కూడా పక్కదారి పట్టించి వీళ్ళు అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి విధానం ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ రోజు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి అని అడుగుతున్నారు. ఈ రోజు అమరావతి రాజధాని అంటే అది స్వయం సమృద్ధి రాజధాని అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లి స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయల లోపు ఉండాల్సినటువంటి ఆ యొక్క నిర్మాణ వ్యయం ఈ రోజు 12,000, 25,000 కూడా వీళ్ళు లేదండి. రామారావు గారు ఇప్పుడు మనం విజయభాస్కర్ గారి మాటలు విన్నాం. రామారావు గారు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందండి? రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు విజయభాస్కర్ గారు మనకు సమయం ఎక్కువలేదు. రామారావు గారు విజయభాస్కర్ గారు మనకు సమయం ఎక్కువలేదు. ఎందుకంటే నిరుద్యోగులు డిఎస్సి విషయంలో చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఒక అపోహ కలిగింది, పారదర్శకంగా జరగట్లేదంటూ కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? పారదర్శకంగా ఉంది అంటూ కూడా కూటమి చెప్తా ఉంది, లేదు దగా చేస్తూ ఉంది అంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. సో మరి డిఎస్సి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. సో దీనికి క్లారిఫికేషన్ ఏమిస్తారు కూటమి తరపు నుంచి? మీరేం చెప్తారు విజయభాస్కర్ గారు ఫైనల్గా? వాళ్ళు ఒక నేరస్తుడుని ప్రజలు నమ్మి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారంటే ఒక నేరస్తుడిని రామారావు గారు ఫైనల్ అండి. సమయం అయిపోయింది, సమయం ఎక్కువ లేదు. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారంటే ఒక నేరస్తుడికి ఆరోగ్యం బాగలేదని బెయిల్ తెచ్చుకున్నాడు. ఆరోగ్యం బాగలేదా? స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కోర్టు కొట్టేసింది. ఆరోగ్యం బాగాలేదని బెయిల్ తెచ్చుకున్నాడంట. దుర్మార్గంగా ఆయన అంటే చెప్పకూడదు తిన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును కూడా జైల్లో పెట్టి ఆనందించాలని రాక్షసానందం కోసం వేశాడు. దాంట్లో బేస్లెస్ కేసు, అది బేస్లెస్ కేసు. జైలుకు పోయాడు కాబట్టి ఇతరులు జైలుకు పోవాలా? అచ్చెన్నాయుడు ఎందుకు తీసుకుపోయారు? కొన్ని రవీంద్రాన్ని ఎందుకు తీసుకుపోయారు? ఎందుకు తీసుకుపోయారు? ఏం మాట్లాడుతున్నారు? రైట్ మనకు సమయం లేదండి, సమయం లేదు, సమయం అయిపోయింది. ఫైనల్ ఓవరాల్ గా రామారావు గారు, విజయభాస్కర్ గారు ఓవరాల్ గా మనం డిస్కస్ చేద్దాం, క్లియర్ గా డిస్కస్ చేద్దాం. విజయభాస్కర్ గారు మీ ఫైనల్ గా ఏం చెప్తారు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి? మీ పైన విమర్శలు వస్తా ఉన్నాయి కదా, దాన్ని క్లారిఫికేషన్ చేయ ప్రయత్నం ఏం చేస్తారు? అత్యంత పారదర్శకంగా నిపుణులందరూ కలిసి అత్యంత పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న ఆయన రిలీజ్ చేసిన జీవో ప్రకారం 6 గంటల పద్ధతుల్లోనే మేము పోతే ఈ రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిక్కచ్చిగా నిబద్ధతతో పోతే ప్రపంచం నివిరిపోయే విధంగా, నిరుద్యోగులు ఆశ్చర్యపోయే విధంగా 16,347 ఉద్యోగాలని శాంతియుతంగా పరిష్కరించి వాళ్ళందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి 9 మాసాలు అయింది. వాళ్ళందరి కుటుంబాలలో మళ్ళీ తిరిగి అంధకారం నింపాలా, వాళ్ళందరినీ ఆందోళనకు గురి చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బురదలడం ప్రారంభిస్తుంది. మిగతా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టడం కోసం ఉద్యోగాలు రాని వాళ్ళకి సహజంగా నిరాశ
నిస్పృహ ఉంటుంది. తిరిగి మరలా డిఎస్సి వస్తుంది, వాటికి అప్లికేషన్లు పెట్టుకోవచ్చు వాళ్ళు. తిరిగి మరలా నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఎన్నికే విధానం ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అదే విధంగా రెండో డిఎస్సి వస్తుంది, మరలా భవిష్యత్తులో మూడో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా అనేక కంపెనీల్లో అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వ నోటిఫికేషన్లు పడే అవకాశాలు ఉన్నాయి. అందుకని నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లాగా జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూడాల్సిన ఆవశ్యకత లేదు. అదే విధంగా ఈ ప్రభుత్వం కంటిన్యూస్ గా బాధ్యతగా భావించేసి నిరంతరం నోటిఫికేషన్లు అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేటు కంపెనీల పరంగా ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తా ఉంది. పోతే ఈ 9 మాసాల తర్వాత పోతే దొంగలు పడింది, ఇప్పుడు పోతే ఏదో కుక్క మురిగిందంట. అట్లా ఈ దొంగలు పడకుండానే ఈ కుక్కలు మురిగినట్టుందా 9 మాసాల తర్వాత. నేను సామెతను ఉదాహరిస్తున్నా. మీకు శుద్ధులు చెప్పే ఇది ఉందా? మీకు శుద్ధులు చెప్పే రౌడీలు, గోండాలు, దోపిడీదారులు, ఎంతమంది సంపన్నులు అయ్యారు మీరు? ఎంతమంది లక్షల మంది వైసీపీ సామెత చెప్తున్నా మీ ఆలోచన మీ మైండ్కి ఇప్పుడు మనం డిస్కస్ చేసేది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మన మనస్పర్ధలు ఏమున్నా లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నో వస్తూ ఉంటాయి. సో దాన్ని ధీటుగా ఎదుర్కొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. రైట్, మనం ఇది ఇవాళ మిడ్ డిబేట్ పార్టిసిపేట్ చేసినటువంటి కంచర్ల విజయభాస్కర్ గారికి, బొట్ల రామారావు గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ మిడ్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వెళ్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.